ఇబ్రహీంపట్నం శ్రీదత్త కాలేజ్లో టీఎస్పీఎస్సీ పరీక్ష నిలిచిపోయింది. సాంకేతిక కారణాలలో పరీక్ష ఆగిపోయింది. విద్యార్థులను మరో కేంద్రానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, టీఎస్పీఎస్సీ పరీక్ష నిలిచిపోవడానికి కారణం ఏంటి? అసలు డీటెయిల్స్ ఏంటి? నీలిమ, గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన నోటిఫికేషన్లన్నీ ఆఫ్లైన్ లో రాత పరీక్ష ద్వారా జరిగాయి. అయితే ఈసారి తెలంగాణ పబ్లిక్ కమిషన్ ఏర్పాటైనాక మొదటి నోటిఫికేషన్ టెక్నికల్ సంబంధించి ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడంతో దానికి సంబంధించిన అప్లికేషన్ పరీక్షలకు సంబంధించి ఆన్లైన్ లో నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్వహించింది. అందుకు తగ్గట్టుగానే 35,000 లోపు అభ్యర్థులు కనుక అప్లై చేసుకున్నట్లయితే ఆన్లైన్ లో నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ భావించగా 31,000 అప్లికేషన్ మాత్రమే రావడంతో అందుకు తగ్గట్టుగా అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. 99 మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 4 కేంద్రాలుగా 99 సెంటర్లను ఏర్పాటు చేశారు. అందులో టెక్నికల్ సపోర్ట్ ఏదైతే సిస్టమ్స్ అన్ని అనుకూలంగా ఉన్న వాటికి సంబంధించి ఇంజనీరింగ్ కాలేజీలను సెంటర్లుగా ఏర్పాటు చేశారు. అయితే సాంకేతిక లోపం ఇబ్రహీంపట్నంలోని శ్రీదత్త ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి సాంకేతిక లోపం ఏర్పడింది. మనకున్న సమాచారం మేరకు దాదాపు ప్రతి సెంటర్ కు 200 నుండి 300 లోపు అభ్యర్థులను కేటాయించారు. శ్రీదత్త ఇంజనీరింగ్ కాలేజీలో కూడా దాదాపుగా 249 మంది అభ్యర్థులు పరీక్ష కేంద్ర రాయాల్సి ఉంది. అయితే సాంకేతిక లోపం ఏర్పడడంతో సిస్టమ్స్ ఆన్ కాకపోవడంతో ఆ అభ్యర్థులందరినీ సమీపంలో ఉన్న సెంటర్లకు పంపించే విధంగా ఏర్పాట్లు జరిగాయి. మనకు అందుతున్న సమాచారం మేరకు టీఎస్పీఎస్సీ ఇచ్చిన సమాచారం మేరకు ఆ శ్రీదత్త ఇంజనీరింగ్ కాలేజీకి సమీపంలో ఉన్న భారత్ కాలేజ్ తో పాటు సివిఆర్ కాలేజ్, అదేవిధంగా గురునానక్ కాలేజీలకి ఏదైతే ఆ సెంటర్ లో పరీక్ష రాయాల్సి ఉన్న అభ్యర్థులను తరలిస్తున్నారు. ఒకవేళ ఏదైతే ఆలస్యం 10 గంటలకి పరీక్ష స్టార్ట్ కావాల్సి ఉన్న నేపథ్యంలో ఆలస్యమైన సమయానికి సంబంధించి ఆ అభ్యర్థులు ఎవరు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. పరీక్ష స్టార్ట్ అయినాక 1 అవర్ వరకు ఆన్లైన్ లో సిస్టమ్ సపోర్ట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి తగ్గట్టుగానే ఏర్పాట్లు జరుగుతాయి అంటూ టీఎస్పీఎస్సీ అధికారులు చెప్తున్నారు. నీలిమ. ఓకే, థ్యాంక్ యూ ప్రదీప్.